ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మంగళగిరి వాసులు కావచ్చు, లేదంటే గుంటూరు, విజయవాడ నగరాలకు చెందినటువంటి వారు ఎవరైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పట్టుమని 10 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో అంటే కాలుష్యానికి దూరంగా కావచ్చు, శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుకోవాలనుకునేటువంటి వారికి మాత్రం మంగళగిరి ఎకో పార్క్ అనేటువంటిది ఒక వేదిక అని చెప్పుకోవాలి. అవును, నగరానికి దూరంగా ఎటు చూసినా ఎంతో సుందరంగా దర్శనమిచ్చేటువంటి ఈ కొండ ప్రాంతం అనేటువంటిది మంగళగిరి వాసుల యొక్క సొంతం అని చెప్పుకోవాలి. అవును, వాస్తవానికి ఎవరైనా సరే ఎక్కడైతే కొండలకి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో అది అరకులోయ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు ఏదైనా సరే ఎక్కువ మంది అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఈ మంగళగిరి నగర శివార్లోనే ఈ కొండల నడుమ ఎంత ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం ఉందని చాలా తక్కువ మంది తెలుసు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇటీవల కాలంలో దాదాపు 100 హెక్టార్లో ఈ అడవి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీంతోనే గతంలో కొంతమందికే పరిమితమైనటువంటి ఈ ఎకో పార్క్ అనేటువంటిది రోజు రోజుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి సందర్శకుల యొక్క తాకిడి బాగా పెరుగుతుంది. ఒకవైపు వాకర్స్, మరోవైపు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తేడా లేకుండా అందరూ ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో వచ్చి గడపడానికి ఇక్కడ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి ఎకో పార్కులో అందమైనటువంటి వృక్షాల నడుమ అరుదైనటువంటి మొక్కలు ఉన్నాయంటున్నారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చెందినటువంటి బాటనీ ప్రొఫెసర్స్. అవును, వైద్యపరంగానే కాకుండా ఇతర అంశాల్లో కూడా ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు వారు. ఒకవైపు సందర్శకుల తాకిడి, మరోవైపు ట్రెక్కింగ్ ప్రియులు కూడా ఇది ఎంతో అనువైనటువంటి ప్రదేశం. ఫారెస్ట్ అధికారులు ఇటీవల కాలంలోనే ఈ ట్రెక్కింగ్ ట్రాక్ను మరింతగా విస్తరించారు. దీంతోనే అటు గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందినటువంటి ఈ సాహస ప్రియులు కూడా నిత్యం ఎక్కడికి వచ్చి సాధన చేస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి ఎకో పార్కు రానున్న కాలంలో పూర్తిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం, ఇప్పటికే ఏపీ టూరిజం ప్యాకేజీ కింద అటు ఎండోన్మెంట్ అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు సంయుక్తంగా కలిసి భారీ ప్రాజెక్టులకు ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు. మరోవైపు ముందుగా చెప్పిన విధంగానే త్వరలోనే ఈ యొక్క ఎకో పార్కుకి ఎగువ నుంచి ఒక భారీ రహదారి రానున్న నేపథ్యంలోనే అటు దేవాలయంకి వెళ్ళినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా ఈ పార్కు చూసేటువంటి సందర్శకులతో మాత్రం నిత్యం సందడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి ఎకో పార్కులో కార్తీక వన సమారాధన కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు తెలియజేశారు.